మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా మారిన మహబూబ్ నగర్ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉందని వాపోతున్నారు నగరవాసులు. ప్రధానంగా అంతర్గత రహదారులు ట్రాఫిక్ సమస్య కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయంటున్నారు. రోడ్లు అధ్వాన్నంగా ఉండడంతో రహదారులపైకి వెళ్లాలన్నా భయపడే పరిస్థితి వచ్చిందంటున్నారు. ఏటా కోట్ల రూపాయలు పన్నులు వస్తున్నా కేంద్రం నుంచి ప్రత్యేకంగా గ్రాంట్ ఇస్తున్నా ఆశించిన మేర అభివృద్ధి జరగడం లేదని మండిపడుతున్నారు స్థానికులు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. మున్సిపాలిటీగా ఉండేటువంటి మహబూబ్ నగర్ ఇటీవలనే కార్పొరేషన్గా ఆవిర్భవించింది. రోజు రోజుకు పెరుగుతుండేటువంటి జనాభాకు అనుగుణంగా వసతులు లేక కొన్ని ప్రాంతాల్లో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య కానీ, అంతర్గత రహదారులు, స్లమ్ ఏరియాలు, తర్వాత ఏదైతే కొత్తగా వెలుస్తుండేటువంటి కాలనీలో ఈ రకమైనటువంటి సమస్య తలెత్తుతుంది. ఇక్కడ పట్టణానికి సంబంధించినటువంటి వివిధ వర్గాలకు సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు. కార్పొరేషన్ రావడం అందరూ కూడా అభినందించాల్సిన విషయం. మామ్నార్లో దాదాపు 1,84,000 ఓటర్లు ఉన్నారు ఈ మామ్నార్ టౌన్లో, పాలమూరు పట్టణంలో. అయితే దీనికి తగ్గట్టుగా ముఖ్యంగా రోడ్లు లేవు. బయటికి వెళ్ళి వస్తున్నటువంటి ఇప్పుడు రాయచూరు కానీ, తర్వాత ఇక్కడ నుంచి కల్వకుర్తి కానీ వచ్చిన హెవీ బండ్లని కూడా టౌన్లోకి వెళ్ళి పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యంగా దీనికి రింగ్ రోడ్ ఒకటి అవసరం. ఒకటైతే 700 పై చిలుకు కోట్లతో ఒకటి ప్రారంభించింది, ఏది మన కల్వకుర్తి చించోలు ఆ రోడ్. దానికి అనుగుణంగానే ఇంకొకటి కూడా రోడ్ ఉంటే ఈ ట్రాఫిక్ సమస్య పరిష్కరించే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికోసం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీ గారు గడ్కరీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఒకవేళ మంజూరై వస్తే కొంతవరకు ఈ ట్రాఫిక్ సమస్య సాల్వ్ చేసుకునే అవసరం దొరుకుతుంది. అస్తవ్యస్తంగా మామ్నార్ బస్టాండ్ ముంగల్లో అడ్డగోలి ఆటోలు నిలిపివేసి సెంటర్ల మధ్యలో ఆపేసి చాలా ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది ప్రతి ఒక్కరికి. దీని విషయంలో చాలా కేర్ఫుల్గా తీసుకొని స్థానిక ఎమ్మెల్యే గారు ఎలాగైనా కట్టడి చేయాలని మాకు ఆలోచన. ఇంకొకటి, ప్రతి కూడలిలో అడ్డదిడ్డంగా డబ్బాలు, అంటే ఎవరికి ఇష్టానుసారంగా డబ్బాలు ఈ దుకాణ సముదాయాన్ని నిర్మించుకొని ట్రాఫిక్ చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు. మున్సిపాలిటీగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ నిధులే ఉంటుండే. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్గా చెందింది కాబట్టి కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా వస్తాయని మేము ఆశిస్తున్నాము. ఇప్పుడు మహబూబ్ నగర్ పట్టణం చూసుకుంటే అంతర్గతంగా రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రేమ్ నగర్ కానీ, ఇప్పుడు బోయపల్లి గేటుకు పోతే ఇప్పుడు తెలంగాణ చౌరస్తాలో, ప్రజెంట్గా తెలంగాణ చౌరస్తాలో రోడ్డు ఎంత ఘోరంగా ఉన్నదంటే అక్కడ బండి స్కిట్ అయి చాలామంది పడిపోతున్నారు. నగరంలో ఏర్పడినటువంటి దీంట్లో ఉండే సమస్యలన్నిటి కూడా పరిష్కరించాలని, ప్రధానంగా అయితే అంతర్గత రహదారులు కానీ, తర్వాత డ్రైనేజ్ సమస్య, తర్వాత ప్రజలు ఎదుర్కొనేటువంటి ట్రాఫిక్ సమస్యలన్నిటి కూడా పరిష్కారం చేయాలనే డిమాండ్ వారి నుంచి వినిపిస్తుంది. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్.